హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతమ్మ వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో అయితే నేను తోరం ఎట్లా కట్టుకోవాలి, అలాగే తాంబూలం ఎట్లా ఇవ్వాలన్న చూపిస్తున్నానండి. శ్రావణ మాసం వరలక్ష్మి పూజ చేసుకుంటాం కదా, సో అందుకోసం చూపిస్తున్నాను. వీటికి అన్నిటికీ ఒక లెక్క ఉంటుంది, సో అదేంటో చెప్తాను, చూసేసేయండి. సో ఫస్ట్ తోరణం కోసం అయితే ఒక వైట్ దారం తీసుకుని 9 పేటలు వేసుకోవాలి. 9 పేటలు వేసుకుని దానికి ఫుల్గా పసుపు అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ 9 పేటల దారానికి ముడులు వేసుకుంటాం అనమాట. సో ముళ్ళు ఎన్ని వేయాలి ఇక్కడే కౌంట్ అండి. మనకు ఫస్ట్ నుంచి పూర్వం నుంచి వస్తున్న పద్ధతి ఏంటంటే తోరానికి 9 ముళ్ళు వేసుకుంటాం మనం. 9 ముళ్ళలో 9 పువ్వులు పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా 1-2 పువ్వులు పెట్టుకుని వేసుకోవచ్చు. అలాగే ఈ పువ్వుల మధ్యలో ఒక తమలపాకు లేదంటే ఒక మామిడాకు కూడా యాడ్ చేసుకుంటామండి. 9 ముళ్ళలోనూ 9 పువ్వులు పెట్టాలంటే అవసరం లేదు. మనకి ఇక్కడ మెయిన్ ముడులు ఇంపార్టెంట్, కంపల్సరీ ముడులు 9 అయితే ఉండాలన్నమాట. సో ఈ పువ్వులు యాడ్ చేసుకుని ఒక ఆకు యాడ్ చేసుకుని 9 ముళ్ళు వేసేసుకున్న తర్వాత మనం పూజలో అమ్మవారి దగ్గర ఒక తోరణం పెడతాము. అలాగే మనం ఎవరైతే పూజ చేసుకుంటున్నారో సో వాళ్ళ చేతికి ఒక తోరణం కట్టుకుంటామండి. ఇది తోరణం ముళ్ళు వేసే పద్ధతి అనమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇట్లా ఒకటొకటి ముడి వేసుకుంటూ వెళ్ళాలి. కంపల్సరీ 9 ముళ్ళు ఉండాలండి. సో ఇది తోరణం తయారు చేసుకునే పద్ధతి అండి. సో నెక్స్ట్ తాంబూలం ఎట్లా ఇవ్వాలి ముత్తైదువులకి అనేది కూడా చూపిస్తున్నాను. సో ఎస్పెషల్లీ తాంబూలం ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే దీనికి కూడా ఒక కౌంట్ ఉంటుందండి. ఎన్ని తమలపాకులు పెట్టాలి, ఫ్రూట్స్ ఎన్ని పెట్టాలి, 1-2 ఇట్లా కౌంట్ ఉంటుంది, అందుకోసమే చూపిస్తున్నాను. అలాగే మనం తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు అసలు ఇవి ఎవరి వైపు ఉండాలి, ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకే వీడియోలో చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఫస్ట్ అయితే తాంబూలం కోసం ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దాని మీద 2 తమలపాకులు పెట్టుకోవాలి. అలాగే ఒక చిల్లర పైసా, పసుపు కుంకుమ, 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు పెట్టాలండి. సింగిల్ ఫ్రూట్ ఎప్పుడు పెట్టకూడదు. అలాగే నానబెట్టుకునే శనగలు, గాజులు, మట్టి గాజులు పెట్టాలి. అలాగే పువ్వులు. సో మెయిన్ మనకి ఇదనమాట. సో ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ అన్నాను కదా, తమలపాకులు అరటిపళ్ళు కొసలు ఎవరి వైపు ఉండాలి. ఇది మనం వాయనం ఎవరికైతే ఇస్తున్నామో అంటే పుచ్చుకునే వాళ్ళ వైపు ఉండాలన్నమాట. సో నాకు తెలిసి అయితే ఇదండి, ఇదే ఫాలో అవుతాం మేము. సో దేవుడి దగ్గర అయినా చూడండి, మీరు అమ్మవారికి తాంబూలం పెడుతున్నప్పుడు అమ్మవారి వైపు పెడతాం కదా, సో అలాగే మనం ముత్తైదులకి ఇచ్చేటప్పుడు కూడా ఆ కొసలు అనేవి వాళ్ళ వైపు ఉండాలన్నమాట. సో ఇదండి మనం తాంబూలం ఇచ్చే పద్ధతి, మన పూర్వం నుంచి పాటిస్తూ ఉన్నది. సో ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చూపించాను అనుకుంటే కనుక తప్పకుండా నన్ను కరెక్ట్ చేయండి. మీరు కామెంట్స్ రూపంలో కరెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.